Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about the cry of children from 8th class 2nd unit. Okay, this is the B reading of 2nd unit from 8th class. So what is the meaning of cry of children? So this this poem is related to social issues. So what are social issues actually? సోషల్ ఇష్యూస్ అంటే ఏంటిది? మన సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్, మన సొసైటీలో చిల్డ్రన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని కానీ ఇష్యూస్ని కానీ మనం సొసైటీలో జరిగే ఏదైనా సరే దాన్ని మనం సోషల్ ఇష్యూస్ అంటాం. ఓకే, ఇట్ మే బి అ డౌరీ, ఇట్ మే బి అ చైల్డ్ లేబర్, ఇట్ మే బి చైల్డ్ మ్యారేజెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ కాల్ ఇట్ యాజ్ అ సోషల్ ఇష్యూస్. So here in this poem, the poet described about the cry of children. So it is related to children, the child labor. So we can see here in the picture, the two children are working in coal mines. I think actually these are the coal mines and they both are working here. So the poem is related to the coal mines, I mean child labor. So what is child labor actually? చిన్న పిల్లలు ఎవరైనా ఎక్కడైనా సరే వర్క్ చేస్తే ఇండస్ట్రీలో కానీ కోల్ మైన్స్లో కానీ ఇంకెక్కడైనా వర్క్ చేస్తే దాన్ని మనం చైల్డ్ లేబర్ అంటాం. సో చైల్డ్ లేబర్ ఈజ్ లిటరల్లీ కండెమ్డ్ బై ద సొసైటీ, రైట్? సో సొసైటీలో చైల్డ్ లేబర్ అనేది ఉండొద్దు అని మనకి ఎప్పటి నుంచో చెప్పారు. యాక్చువల్లీ ద చైల్డ్ లేబర్ చిల్డ్రన్ వాళ్ళు చదువుకోవడానికి తప్ప పని చేయడానికి పనికిరారు. ఎందుకంటే వాళ్ళు బాడీ అనేది డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది అండ్ వాళ్ళకి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని పని చేయించరు ఎక్కువ. కాకపోతే అనాథలు ఉంటారు కదా, వాళ్ళకి పేరెంట్స్ లేని ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పని చేస్తారు. Actually, this poem is a protest poem condemning the harsh realities of child labor during the Industrial Revolution, describing the exhausting, dangerous position of a children, right? Who are working in factories, coal mines, etc. So now we will enter into the poem. For oh, say the children, we are weary and we cannot run or leap. Weary ante tired anamata ikkada. So memu గట్టిగా పరిగెత్తలేము చిల్డ్రన్ అంటున్నారు అనమాట. ఇక్కడ ఈ చిల్డ్రన్ మాట్లాడుతున్న మాటలే ఇక్కడ మనకి పోయంలో రాసినారు. అండ్ ద ఆథర్ ఆఫ్ ద పోయం ఈజ్ ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. ఓకే, ఫర్ ఓ సే ద చిల్డ్రన్ వీ ఆర్ వెరీ అండ్ వీ కెనాట్ రన్ ఆర్ లీప్. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ వెరీ అంటే మేము చాలా టయర్డ్ అయిపోయినాం అండ్ ఇంకా దానివల్ల మేము పరిగెత్తలేము, లేదంటే ఇంకా జంప్ లాంటివి కానీ ఇలా వంగడం అంటే మోకాల పైన ఏదైనా చేయడానికి కానీ మాకు వీల్లేదు. ఇఫ్ వీ కేర్డ్ ఫర్ ఎనీ మీడోస్ ఇట్ వేర్ మియర్లీ టు డ్రాప్ డౌన్ ఇన్ దెమ్ అండ్ స్లీప్. సో వాళ్ళకి ఎక్కడైనా పచ్చటి గడ్డి, మీడోస్ అంటే గడ్డి అనమాట. సో అలాంటివి మేము చూసినప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ అలా పడిపోయి పడుకోవాలనిపిస్తుంది, అంటే ఇలా దానిపైన కూర్చొని అలానే నిద్రపోవాలనిపిస్తుంది. నీస్ ట్రెంబుల్ సోర్లీ ఇన్ ద స్టూపింగ్. నీస్ తెలుసు మనకి, మోకాళ్ళు. ట్రెంబుల్ అంటే వనకడం అన్నమాట. ఓకే, సో వాళ్ళ నీస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ మోకాళ్ళు ఏవైతే ఉంటాయో అవి వణుకుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు ఇలా బెండ్ అయ్యి ఏమైనా చెయ్యాలి అంటే వాళ్ళు చేయలేకపోతారు. పని ఎక్కడం దిగడం కిందికి, అంటే ఫ్యాక్టరీస్లో చాలా వర్క్ ఉంటుంది, కోల్ మైన్స్లో కూడా చాలా వర్క్ ఉంటుంది అండ్ ఇంకా వాళ్ళు స్టెప్స్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. మనం నార్మల్గా చాలా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం దిగుతూ ఉన్నప్పుడు మన మోకాలు అనేటివి చాలా వణుకుతూ ఉంటాయి, ఇంకా మనం ఎక్కడి కింద పడిపోతామో అన్నట్టుగా. సో వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది అంట. వి ఫాల్ అపాన్ అవర్ ఫేసెస్ ట్రైయింగ్ టు గో అండ్ ఆర్ అండర్నీత్ ఆర్ హెవీ ఐలిడ్స్ డ్రూపింగ్ ద రెడెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ యాజ్ పేల్ యాజ్ స్నో. సో ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా ఫేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇలా డల్గా కిందికి ఇలా పడిపోయినట్టుగా ఉంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఏమంటే వాళ్ళు డెవలపింగ్ స్టేజ్లో ఉంటారు కదా, చిల్డ్రన్ అనే వాళ్ళు చాలా డెవలపింగ్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళ బాడీ కానీ బోన్స్ కానీ. సో వాళ్ళు కొంచెం వర్క్ చేసినా కూడా చాలా టైర్డ్ అయిపోతారు. సో వాళ్ళ ఫేసెస్ ఏమైనాయి అంటే చాలా డల్గా ఇలా కిందికి పడిపోయినట్టుగా అవుతున్నాయి. ఇంకా వాళ్ళ ఐలిడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇలా కొంచెం ఇలా కిందికి జారినట్టుగా కనిపిస్తున్నాయి. ద రెడెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ యాజ్ పేల్ యాజ్ స్నో. సో వాళ్ళ ఐలిడ్స్ అనేవి అంటే చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ ఐలిడ్స్ కనురెప్పలు అనేవి ఇలా పడిపోతూ ఉంటాయి, ఇంకా నిద్ర వచ్చినట్టు అవుతూ ఉంటుంది అనమాట. సో ద రెడెస్ట్ ఫ్లవర్ వుడ్ లుక్ యాజ్ పేల్ యాజ్ స్నో. సో హియర్ యాక్చువల్లీ దిస్ లైన్ ఈజ్ ఎ ఫ్రేజ్. సో మనం ఇక్కడ రెడెస్ట్ ఫ్లవర్ ఏంటిది అంటే వాళ్ళ ఫేస్ అనుకోవాలి. ఓకే,
సో రెడెస్ట్ ఫ్లవర్ అంటే నిజంగానే రెడ్ ఫ్లవర్ కాదు. సో చిన్నపిల్లల మొహం ఎలా ఉంటుంది అంటే అప్పుడే పూసిన పువ్వు లాగా చాలా ఫ్రెష్గా, ఎప్పుడు అంటే వాళ్ళు టయర్డ్ అవ్వడం అలాంటిది ఉండదు వాళ్ళ ఫేస్లో నార్మల్గా చిల్డ్రన్కి. సో ఇక్కడ రెడెస్ట్ ఫ్లవర్ అంటే చిల్డ్రన్ ఫేస్ అనమాట. సో వాళ్ళ ఫేస్ అనేది ఎలా కనబడుతుంది అంటే ఒక వాడిపోయిన పువ్వు లాగా మనకి కనిపిస్తుంది. ఓకే, ఫర్ ఆల్ డే వి డ్రాగ్ అవర్ బర్డెన్ టైరింగ్. సో వాళ్ళ డే అంతా వాళ్ళ బర్డెన్ అంటే వాళ్ళ పనిని అలా గుంజుకుంటూ వస్తారనమాట, ఇంకా చెయ్యాలి తప్పదు అన్నట్టుగా. త్రూ ద కోల్డ్ డార్క్ అండర్ గ్రౌండ్, ఎక్కడ చేస్తారు అని అంటే అండర్ గ్రౌండ్లో, అది చాలా చీకట్లో ఉన్న ఒక కోల్ మైన్స్లో. ఓకే, యాక్చువల్గా కోల్ మైన్స్ అంటేనే బొగ్గు. ఆ బొగ్గు ఎలా ఉంటుంది, చాలా డార్క్ ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుంది అంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది, ఇంకా మొత్తం చీకటిగా ఉంటుంది అంట. Or all day we drive the wheels or iron in the factories round and round. సో వాళ్ళు లేదా వర్క్ చేయాలి, లేదంటే ఆ మిషన్ ఏదైతే ఉంటుందో మనము కోల్ రెడీ చేసేది, దాన్ని ఐరన్తో ఏదైతే రెడీ చేసి ఉంటుంది కదా మిషన్, దాన్ని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళ హ్యాండ్ కూడా చాలా పెయిన్ వస్తుంది కదా. సో వీళ్ళు ఆల్రెడీ చిన్న పిల్లలు, ఇంకా ఇంత పని చేస్తే వాళ్ళకి ఈజీగా ఆ పెయిన్ అనేది వచ్చేస్తుంది. నార్మల్గా మనం ఇంట్లోనే ఏదైనా పని చెప్తే మన పిల్లలు కానీ, లేదా మనం చిన్నగా ఉన్నప్పుడు కానీ కూడా ఏదైనా వర్క్ మన పేరెంట్స్ చెప్తే మనం ఏం చేస్తాం, లేదు నేను చెయ్యను, నాకు రాసుకునేది ఉంది, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, లేదంటే నేను టయర్డ్ అయిపోయినా స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిన, అలాంటి రీజన్స్ చెప్తాం. సో వీళ్ళు కూడా చిన్నపిల్లలే కదా. సో వీళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి మనకి ఏ డిఫరెన్స్ ఉండదు, బట్ వాళ్ళకి పేరెంట్స్ ఉండరు, మనకి పేరెంట్స్ ఉంటారు. So this is the poem of Cry of Children. So I hope you understand the poem. Please like, share and subscribe my channel.